భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. సీత, నేడు మేము నీకో శుభ సమాచారం వినిపించేందుకు వచ్చితిమి. సమాచారము వినవా? సుందరి, ఇది ఏ శుభ సమాచారం. నీ బంధనములు తొలగిపోయినవి. నేటి నుండి నీవు విముక్తురాలవు. నిజముగానే విముక్తురాలను చేసి నన్ను నా పతి వద్దకు పంపించుచున్నావా? లేక నన్ను పరిహసించుచున్నావా? వాడు పతి ఎలా అవుతాడు? వాడు బంధనం అవుతాడు. వాని నుండి నీవు విముక్తురాలవైనావు. సీతా, సుందరి, ఎంతవరకు పతి జీవించి ఉంటాడో అంతవరకు నీకు పతివ్రత ధర్మబంధనం ఉంటుంది. మేము దానినే సమాప్తము గావించినాము. ఇప్పుడిక పతి లేడు, ఏ పతివ్రత ధర్మబంధనము లేదు. నేడు నీవా బంధనము నుండి విముక్తురాలివైనావు. ఇప్పుడు మన కలయికకు ఇక ఎటువంటి అవరోధము లేదు. ఈ లంకేశ్వరుడి పట్టపురాణి కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ శుభ సమయంలో మేము నీ కొరకు ఒక అపురూప అమూల్య బహుమతిని తెచ్చినాము. త్రిజట, ఆజ్ఞ మహారాజా. ఈ బహుమానమును రాణిగారికి సమర్పించు. దానిపైనున్న వస్త్రమును తొలగించుము. స్వామి, నా వలన అవశ్యం ఏదో తప్పు జరిగే ఉంటుంది. తమరు ఈ ప్రపంచమును విడిచి వెళుతూ నన్ను వెంట తీసుకుని వెళ్ళలేదు. తమరు ఎప్పుడు ఎచ్చటకు వెళ్ళినా నాతో చెప్పి నన్ను వెంట తీసుకుని వెళ్ళేవారు. మరి ఈ తరుణంలో ఎందుకలా చేయలేదు ప్రాణేశ్వర? తమకు తెలుసు కదా, తమరు లేకుండా నాకు ఈ లోకంతో ఎటువంటి సంబంధము లేదని. నేను ఈ దుర్మార్గుని వలలో చిక్కుకొని ఎంతవరకు ఎలా జీవించి ఉన్నాను. ఆ దోషము వలన తమరు నన్ను పరిత్యజించలేదు కదా. పాపాత్ముడా, నీ కారణముగా నాకు పతి వియోగము సంభవించినది. ఆ పాపమునకు శిక్ష అందరి సమక్షములోనూ నా పతి తమ చేతులతో నీకు విధిస్తూ ఉండగా ఆ దృశ్యమును నా కళ్ళతో చూడాలనుకున్నాను. కానీ నన్ను నా పతి నుండి వేరు చేసిన పాపమునకు భయంకరమైన శిక్ష నీకు అవశ్యం లభిస్తుంది. ఇది నా శాపం. సుందరి, ఇది శాపమొసగే సమయము కాదు. ప్రస్తుతము మన ఇరువురి కలయికకు సమయం ఆసన్నమైనది.
ఎంతవరకు నీ పతి జీవించి ఉన్నాడో అంతవరకు నీ మొండి పట్టుదల మాకు అవగతమైనది. కానీ ఇప్పుడు ఈ అవకాశమును చేజార్చుకొనుట కేవలం మూర్ఖత్వమే. ఇప్పుడు నీవిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. ఎవడైతే నిన్ను రక్షించడానికి వచ్చినాడో వాడు మరణించినాడు. ఇక నీ శేష జీవితము యోగిని వలె ఈ వృక్షము కింద గడపడం బుద్ధిమంతుల లక్షణము కాదు. సీత, ఇట్టి అవకాశము మరలా రాదు. ఈ సర్వలోక విజేత నీ చరణముల వద్ద స్థానము సంపాదించుటకై భిక్ష కోరుతున్నాడు. ఇప్పుడు మన మధ్య ఎట్టి అవరోధము లేదు. మరణించువారు మరణించెదరు, జీవించి ఉన్నవారి పాణిగ్రహణము చేయి, లేదా నీ జీవితము వ్యర్థమైపోవును. నా జీవితము వ్యర్థమైపోవునా? అలా అని ఎవరు చెప్పారో? ఇకపైన నేను జీవించి ఉంటానా? రావణ, భార్యాభర్తల బంధం కేవలం ఒక జన్మది కాదు. నేను ఇప్పుడే మృత్యుదేవతను ఆహ్వానించి ఈ శరీరమును సమర్పించుకుంటాను. ఏ విధముగా ఈ శరీరము శ్రీరాముడు కాదో అదే విధముగా ఈ శరీరము కూడా సీత కాదు. సీతారాములకు మధ్యనున్న పవిత్రమైన బంధం శారీరక సంబంధమును మించినది, అనాది అయినది, పరమ గుణాత్మకమైనది. శరీరములు కలయికకు నిర్దేశించబడిన సాధనములు. అవి ప్రతి జన్మలోనూ ప్రతి లోకంలోనూ వేరువేరుగా ఉంటాయి. అందుచే మూర్ఖ, ఈ నీ యాచన వ్యర్థము. సీతారాములు ఎన్నడూ వేరుగా ఉండలేదు, ఎన్నడూ వేరుగా ఉండబోరు. ఈ శరీరం ఉన్నా లేకున్నా నాకు ఒక్కటి మాత్రమే ఆశ్చర్యముగా ఉన్నది. శ్రీరాముడు ఈ శరీరమును విడిచి వెళ్ళుట సత్యమే అయినచో ఆ సమయమున నా మనసులో ఆ భావము ఎందుకు కలుగలేదు? ప్రభు, నేను సర్వకాల సర్వావస్థల యందును మనసులో తమనే ధ్యానిస్తూ ఉంటానే. అటువంటప్పుడు నా వలన ఏ తప్పు జరిగినదని ఈ శిక్ష? ప్రభు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. జయము జయము మహారాజా. ఏమి? క్షమించండి మహారాజా. యువరాజు ఇంద్రజిత్తు తమ మంత్రిమండలిలోని వారు విశేష మంతనములకై తమ కోసం నిరీక్షిస్తున్నారు. నిరీక్షించని. యువరాజు ఇంద్రజిత్తు ఇది అత్యంత రహస్యమైనదని, ముఖ్యమైనదని శీఘ్రమే వచ్చి కృపచూపమని చెప్పమన్నారు. ఇది ఏమి మాతా? ఇది ఏమి రహస్యమో? పుత్రి, అది మాయా శిరస్సు, శ్రీరాముని శిరస్సు కాదు. అది కేవలం రావణుడు సృష్టించిన మాయా శిరస్సు. మహారాజు సమక్షంలో నేను చెప్పలేకపోయాను. కానీ నీ పతి క్షేమంగా ఉన్నారు. సత్యమా? అవును పుత్రి, వారు లంకకు చేరుకున్నారు. నిజంగా వారు అద్భుతాన్ని సాధించారు. అటువంటిది ధరిత్రిలో ఇంతవరకు ఎవరూ సాధించలేదు. వారు విశాల సాగరముపై 100 యోజనాల వారధిని నిర్మించారు. వారు అపార సేనా సమేతంగా సముద్రమును దాటి లంకలోని ధరిత్రికి చేరుకున్నారు. లంకా నగరమును చేరుకున్నారా? నాథా, తమ శ్రీచరణములు ఈ ధరిత్రిని చేరుకున్నవా? నేను ఇంతవరకు తమ చరణములను స్పర్శించలేదా? స్వామి, నేను ధరిత్రి మాత మూలముగా తమ చరణములను స్పృశించుచున్నాను. తమరు నా ప్రణామములను స్వీకరించండి స్వామి. సీత,
నేను ఈ ధరిత్రిపై నీ స్పర్శానుభూతిని పొందుతున్నాను. నాకు ఈ ధరిత్రి నీ మౌన సందేశమును అందజేయుచున్నది. ధరిత్రి మాత, ఈ నగరములో ఎక్కడో నా సీత నీ ఒడిలోనే కూర్చుని ఉంటుంది. ఎటుల నా వరకు తన స్పర్శను చేరవేశావు, అదే విధముగా నా ఈ సందేశమును తన హృదయమునకు చేరవేయి. సీత, ఇక నేను వచ్చేశాను. దుఃఖపు దినములు ఇక సమాప్తమైపోయాయనుకో. నేను శీఘ్రమే ఆ పాపిని అంతము చేసి నీకు విముక్తిని కలిగిస్తాను. నాపై నమ్మకముంచు, ధైర్యమును విడనాడకు. బాగు ప్రతిభతో ఈ శిబిరమును అతి సుందరముగా తీర్చిదిద్దినారు సుగ్రీవ మహారాజా. శిబిర నిర్మాణంలో మహారాజు విభీషణుడు ఎంతో దూరదృష్టితో ఉపయోగకరమైన సూచనలిచ్చారు. మహారాజా విభీషణ, భక్తి సాధనలో జీవితాన్ని సాగించేవారు సాధువుల వల్లే వ్యవహరిస్తారు. ఈ సమర సంప్రదాయంలో తమకెట్లు సంక్రమించినవి? ప్రభు, తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ముల్లోకాలలోనూ తన కరవాలాన్ని ఝలిపించి త్రాహీ త్రాహీ అనిపించిన రావణాసురుని సోదరుడను. చివరకు రాముడు సాగరం దాటి రావడంలో సఫలుడైనాడన్నమాట. వనములలో తిరిగి తిరిగి ఇప్పుడు లంకా నగరమున తిష్ట వేసినాడు. కాని మనం ఇంతవరకు ఆ వానరులను తుచ్చులుగా భావించి వారి కుప్పిగంతుల తమాషా చూస్తున్నాం. నాదో అనుమానం. వారికి దేవలోకము నుండి దైవ సహాయం లభించి ఉండవచ్చని, లేక ఆ దేవతలే వానర రూపమును ధరించి రాముని వెంట వచ్చారేమో. దేవలోకము, దైవ సహాయమా? నీవు ఎవరి ముందు దేవతల గొప్పతనాన్ని కీర్తించుచున్నావు? యుద్ధములో తోక ముడిచి మేఘనాథునికి జైఘోష చేస్తూ లంక వరకు ఈడ్చబడిన వారినా? వారు వారినే కాపాడుకోలేకపోయారు. అలా పరాజితులైన దేవతలు ఏ బలముతో లంకపై దాడి చేయగలరు? పుత్ర, పరాజితులైన సిపాయిలు దెబ్బతిన్న నాగుల వలె భయంకరంగా ఉంటారు. అవకాశం లభిస్తే అదే విధముగా తిరగబడతారు. ఎలాగంటే సముద్ర పాటుపోట్లకు వెనకకు మళ్ళిన సాగర కెరటం మరింత శక్తితో ఉవ్వెత్తున లేచినట్లు. తమ శిరస్సుపై కేశములు మాత్రమే తెల్లబడలేదు గౌరవనీయులైన మాల్యవంతా, తమ రుధిరములోని వేడిమి కూడా చల్లారిపోయినది. అనుక్షణం ఓడిపోతామంటూ నిరుత్సాహపరిచే సలహాలనిస్తూ సభామండపమున ఆసీనులు కావడం కంటే తమరు పెద్దల వలె వానప్రస్థము స్వీకరించి ఆర్యావర్తములో ఏ మూలకో వెళ్లి విశ్రాంతి గైకొనండి. శాంతించు ఇంద్రజిత్, శాంతించు. మాకు తెలుసు నీ శరీరములోని రుధిరము మరిగిపోవుచున్నదని. శత్రువులు సాధించిన సాధారణ విజయమునకు నీ క్రోధము కట్టలు తెంచుకుని ప్రవహించుచున్నదని. మహారాజా, ఎప్పుడైతే ధూర్తరాముడు తన వానర సైన్యమును వెంట పెట్టుకుని తన బోటకపు బలముతో గణగణమని గంటం రోగిస్తూ సాగరమున కావలి తీరాన చేరుకున్నాడో అప్పుడే నేను వారిని చుట్టుముట్టి అధపాతాళానికి త్రొక్కివేసేవాడును. కాని పిరికి పొందలైన ఈ వృద్ధ మంత్రుల సలహాలు విని నన్ను వారించినారు. మరిప్పుడు వారు ముందుకు వేసే ప్రతి ఒక్క అడుగు లంకా నగర ప్రజల్లో కలవరాన్ని సృష్టిస్తోంది. అలా జరగడానికి వీల్లేదు మహారాజా. లంకా ప్రజల్లో చోటు చేసుకున్న భయము మన సైనికుల మనోబలమును క్షీణింపు చేస్తుంది. లేదు మహారాజా, లంకలోని మన సైనికులందరూ తమ ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్నారు. మరి ఇంకా ఆలస్యమెందులకు? నేడే రణబేరిని మ్రోగించడానికి అనుజ్ఞనివ్వండి. నాకు ఆజ్ఞనివ్వండి మహారాజా. నేటి రాత్రి అంధకారములోనే వారి శిబిరాలపై నేను దాడి జరుపుతాను. శిబిర నిర్మాణము ఇంకా జరుగుతూనే ఉంటుంది.
మెరుపు దాడి చేసి ముక్కలు ముక్కలుగా నరికి రాముడు కన్ను తెరిచేలోగా సైన్యాన్ని శవాల గుట్టలుగా మారుస్తాను. యువరాజా, మీ అభిప్రాయం సరైనదే. అటులనే చేయవలను. కానీ దాడి నేడు కాదు, రేపు రాత్రి చేయాలి. ఎందులకు? ఎందుకంటే నేటి రాత్రి నేను వారి శిబిరమునకు వెళ్ళి వారి వ్యూహరచన చూచి వచ్చదను. ఒకవేళ వారు కూడా ఇలాగే ఆలోచించి ఇదే వ్యూహరచన చేయవచ్చు. మన వారిపై దాడి జరిపితే వారు మనల్ని నలువైపులా ముట్టడించవచ్చు. ఒకటి మర్చిపోకండి, ప్రస్తుతం వారి వెంట విభీషణుడున్నాడు. మన యుద్ధ వ్యవహార జ్ఞానంతో వారిని అవశ్యం అప్రమత్తం చేసి ఉంటాడు. విభీషణ కులద్రోహి! ఏది ఏమైనా లంకేశ్వర, ఈ సమయంలో అతడు శత్రువులతో కలిసిన లంకా విరోధి. అందుకని వారి శిబిరముల లోపలికి వెళ్ళి నేనొకసారి రాముని వ్యూహరచనలోని సూక్ష్మ విషయముల కొరకు సంపూర్ణ శిబిరాన్వేషణ చేసి వచ్చేదను. ఈసారి నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు సూకా. నేను నా వెంట సారణుని తీసుకువెళతాను. మేమిరువురము వానరుల రూపంలో వారి సైన్యంలో ప్రవేశిస్తాం. జాగ్రత్త. విభీషణుని దృష్టికి దూరముగా ఉండండి. అసురులు అసురుల మాయను కనిపెట్టగలరు. పట్టుబడతావు. చిత్తం మహారాజా. అకంపన, ప్రహస్త, మహాపార్శ్వ, మీరీ విషయమును చాలా జాగ్రత్తగా వినండి. నగర ప్రజలలో ఏ విధమైన భయము కలుగకూడదు. శత్రువులు నగరద్వారము చెంతకు చేరినను ప్రజలలో ఆందోళన కలుగరాదు. వారి దృష్టిని మరోవైపునకు మళ్లించవలెను. వారి దినచర్యలకు ఎట్టి ఆటంకము రాకూడదు. దానివల్ల ఆందోళనకు గురికారు, భీతి చెందరు. తమ ఆజ్ఞ మహారాజా. ఏమిది చిత్రముగనున్నది? మేఘము లేకుండా మెరుపెలా మెరసినది, అదియు దక్షిణ దిశ నుండి. ఇందులో ఏదో మర్మమున్నది. అనుజ్ఞ ఇస్తే ఆ మర్మాన్ని నేను విశదీకరిస్తాను. ఈ మాయామయమైన ప్రదేశం గురించి తమకంటే ఎక్కువగా ఇంకెవరికి తెలుస్తుంది లంకేశ్వర? వాస్తవమునకు ఈ కాంతి చంద్రునిది కాదు, అలానే ఆ మెరుపు మేఘానిది కాదు. మరైతే ఏమిటది? త్రికూట పర్వత శిఖరముపై రావణాసురుని విలాసమందిరమున్నది. ఆ మందిర ప్రాంగణములో రావణాసురుడు సంగీత నృత్య కలాపాలతో ఆనందపరవశుడవుతాడు. అచట ఆసీనురాలైన రాణి మండోదరి కర్ణాభరణముల కదలికలు చంద్రకాంతిని భ్రమింపజేయుచున్నవి. మహారాజు దశకంఠుని మొకట కాంతి సింహాసన ఛత్రముపై పడి మెరుపు వంటి భ్రాంతిని కలుగుజేయుచున్నది. ఆశ్చర్యము! శత్రువు తన సైన్య బలంతో విశాల సాగరమును దాటి లంక సరిహద్దు వరకు వచ్చి చేరుకున్నాడు. ఏ క్షణంలోనైనా లంకపై దాడి జరగవచ్చు. శిరస్సుపై యుద్ధమేఘములు కమ్ముకొస్తున్నా ఆ లంకాపతి నిర్భయముగా నిశ్చింతగా ఉండి ఆటపాటలో నిమగ్నుడై ఉన్నాడా? మహా ఆశ్చర్యము! వీరవరణ్య లక్ష్మణ, ఇప్పుడక్కడ జరుగుతున్నది ఆ రావణుని రణనీతి చతురతాజాలము. ఇందులో రణనీతి చతురతీయమున్నది. దీనివల్ల ఒకటే ద్యోతకమవుతున్నది. అతనికి మేమొచ్చామన్న విషయమే తెలియదు. వానికి తెలుసు, మనం వేస్తున్న ప్రతి అడుగు మరుక్షణమే వానికి తెలిసిపోతుంది. అయితే తమరు లంకలోకి ప్రవేశించినా ఏ చింత తనకు లేనట్టే ప్రవర్తిస్తున్నాడు. దీనివల్ల శత్రువుల గుండెల్లో తన పట్ల భయం కలుగుతుంది. మరోవైపు లంకానగర ప్రజల్లో యుద్ధ భయము వ్యాపించదు. అందులకే అతడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. నరవానరుల వంటి బలహీనమైన శత్రువులు తనకు తృణప్రాయమని, అటువంటి వారి దాడి తనకు ఎటువంటి నష్టమును కలిగించదని ఈ ప్రవర్తనలోని ఆంతర్యము. అయినప్పటికీ మనము వారిని హెచ్చరించి తీరవలసినదే. వీరుల నియమం శత్రువును అప్రమత్తం చేసి వానిపై దాడి జరపాలి. లక్ష్మణ, నా ధనుర్బాణములు తీసుకురా.
ఆజ్ఞాగ్రజ. ధనుప్రాణాలతో ఏం చేస్తారు రఘుకుల శిరోమణి? ఏమీ లేదు. వారిని అప్రమత్తం చేస్తాను. నేను లంకకు చేరుకున్నానని వారికి తెలియచేస్తాను. ధన్యులు, తమరు ధన్యులు ప్రభు. హే పార్వతీపతి, హే శూలపాణి, హే మహాదేవ, రక్షించు, రక్షించు హే శివశంభో, హే కైలాసనాథ, నా పతిని రక్షించు. ఆ కైలాసనాథుడు ఎప్పుడూ మాతోనే ఉంటాడు రాణి. ఎందులకు నీవింత అధీరురాలు వగుచున్నావు? కారణం అడుగుతున్నారా స్వామి? ఎంతకంటే భయంకరమైన అపశకునం ఇంకేమున్నది? మేఘము లేదు, మెరుపు లేదు, గాలి లేదు, వర్షము లేదు. శ్రీరాముని శిబిరము నుండి మండోదరి, నీవు కూడా మా వైరిని శ్రీయని సంబోధిస్తావా? క్షమించండి నాథ. శత్రువుల శిబిరము నుండే జంఝామారుతము వలె వచ్చినది. తమ వినోద కలాపములను భగ్నము చేయుచు నా కర్ణాభరణమును త్రుంచి తమ శిరస్సు నుండి ఈ మకుటమును పడవేసినది. అయినను తమరు ఏమీయూ కాలేదనుచున్నారు. ఓసి వెర్రిదానా, మా శిరస్సు రాలిపడినను తిరిగి ఉద్భవించుట నిశ్చయము. మగుటము రాలిపడినంత మాత్రమున ఏమి జరుగును? తమరెంత పరిహాసంగానైనా చెప్పండి స్వామి, కానీ నేను తమ ధర్మపత్నిని. తమ మంచి చెడు ప్రతి ఒక్క కర్మలోనూ సమాన భాగం ఉన్నదానను. నా విన్నపాన్ని స్వీకరించండి. ఈ శకునం మంచిది కాదు. రఘునాథునితో వైరమును విడిచిపెట్టండి నాథ. మాయాసురుని పుత్రికవు, రుద్రవీణాగానం చేసి అసదృశ హస్తాలతో కైలాసగిరినే పెకలించిన మహాభక్తుడు రావణుని పట్టమహిషివి ఇంతటి సాధారణ విషయమునకు భయపడుటయ్యా? రాముడు మాయాపతికే తన మాయా ప్రతాపాన్ని చూపిస్తున్నాడా? ఇది మాయ కాదు మహాప్రభు, అది ఖచ్చితంగా రామబాణమే. అది బాణమైనంత మాత్రమున ఏమైనది? ఈ లంకాధీసుని బల పరాక్రమముల గురించి తెలియక తానే బలవంతుడు అనుకొనుచున్నాడు. ఇంకా అతను ఈ దశాననుని చంద్రహాస ఖడ్గ ప్రతాపము చూడలేదు. బ్రహ్మాస్త్రము, నాగాస్త్రము, ఇంద్రుని వజ్రాయుధము, మాయాశూలమును ఎదుర్కొనలేడు. మా మగుటమును మా శిరస్సుపై నుంచు. హే మహాదేవా, అనంతకాలము లంకేశ్వరుని శిరస్సుపై ఈ మకుటం శోభిస్తూ ఉండాలి. ఈ ప్రాంతమంతా కాపలా కట్టుదిట్టముగా ఉన్నది. సారణ,
నా ఊహ నిజమైనది. ఈ వ్యూహరచన పటిష్టంగా ఉన్నది. ఏ వైపు నుంచి దాడి చేసినా మనం విజయం సాధించుట కష్టం. సూక, నేడే దండయాత్ర చేయరాదని నువ్వు సభలో ఇచ్చిన సలహా ఎంత ముందు చూపుతో కూడినది. నేను ఆశ్చర్యపోయాను సారణ. మన సైన్యం ఆవేశంతో దాడి జరిపి ఉంటే మన తొలి ప్రయత్నంలోనే ఓడిపోయేవాళ్ళం. అతి స్వల్ప వ్యవధిలో మనకు కావలసిన సమాచారం సేకరించాం. ఇప్పుడు మనం రామలక్ష్మణుల రక్షణ ఎటువంటిదో అది చూచి ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి. విభీషణుని దృష్టిలో పడ్డామంటే గుట్టు రట్టవుతుంది. మీ గుట్టు బయటపడింది సూకసారంలారా. మాయతో వానర సైనికుల వలె రూపుధరించిన ఈ విభీషణుడి దృష్టి నుంచి తప్పించుకోలేరు. ఇక మీ దాగుడు మూతల ఆటలు కట్టిపెట్టండి, నిజ రూపాలు ధరించండి. పట్టుకోండి వేళని. శ్రీరామచంద్రుని శిబిరంలోకి తీసుకురండి. అక్కడే వీరిద్దరికీ తగిన శిక్ష నిర్ణయించబడుతుంది. తమ ఆజ్ఞను శిరసావహిస్తాం ప్రభు. శ్రీరామచంద్రునికి జయము. వేంచేయండి విభీషణ మహారాజా, ఆసీనులు కండి. ఏమైనది మిత్రమా? నేడు తమ శాంతవదనములో కలవరపాటు కానవచ్చుచున్నది. శ్రీరామచంద్రుని సముఖానికి తీసుకురండి వాళ్ళని. ఎవరు వీరిరువురు? సూకుడు సారండు, లంకేశుడైన రావణుని విశేష గుప్తచరుడు. వీరు గూఢచారులుగా మన శిబిరంలో రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చారు. వీరు మాయాజాలముతో వానర సైనికుల రూపంలో వారు మన సైన్యముతో కలిసిపోయి మన రక్షణలోని బలహీనతలు తెలుసుకోవడానికి వచ్చారు. వారు చేసినది గూఢచారులు చేయవలసిన పనినే కదా. ఇప్పుడు మేమేం చేయాలో అదే చేస్తాం. ఏమి చేయవలె మనము? గుప్తచరులు పట్టుబడితే వారికి మరణశిక్ష విధించవలసినది అగ్రజ. తొలిసారిగా ఇతడు దూతగా వచ్చిన ఆ సమయంలోనే రాజనీతిని అనుసరించి నాకు తెలిసుండి కూడా వీనికి మరణదండను విధించలేదు. కానీ ఇప్పుడు ఇతడు గూఢచారిగా వచ్చాడు. యుద్ధనీతి ప్రకారం ఇతనికి మరణదండను విధించడమే ఉచితం ప్రభు. గూఢచారుల వధ ఖచ్చితముగా జరిగి తీరవలసినది. ఇది యుద్ధనీతే కాదు, రాజనీతి కూడా. గుప్తచరుని వదిలేస్తే రణంలో పరాజయానికి కారణం కావచ్చు అగ్రజ. లక్ష్మణ, జయాపజయాలు గూఢచారుల జీవన్మరణాలపై ఆధారపడి ఉంటే ఈ శౌర్య పరాక్రమము, యుద్ధ కౌశలము వ్యర్థం. ఈ ఇరువురు లంకావాసులను బంధవిముక్తులను చెయ్యండి. ప్రభు, ఏమి మీరు నాతో ఏకీభవించరా? లేదు లేదు రాజశ్రేష్ఠ, అదేమీ కాదు. ప్రభు, తమరు దయాసాగరులు ప్రభు. మేము శిక్షార్హులం. ప్రభు, మహారాజు రావణుడు మమ్ములను, తమ సైనిక బలమును, తమ మంత్రుల వద్ద, తమ మహారథుల వద్ద ఉన్న శక్తులను, తమరు చేయుచున్న యుద్ధ సన్నాహములను, పథకములను, బలహీన స్థలములను తెలుసుకుని రమ్మని పంపించినాడు. మీ రాజాజ్ఞను సక్రమముగా పాలించి మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారు. ఈ వ్యవహారములన్నీ యుద్ధనీతిలోని అంశాలు. మీరు అన్ని రహస్యములు తెలుసుకుని ఉంటే లంకకు వెళ్ళి ప్రసన్నతాపూర్వకంగా మీ రాజుకు మా బలాబలాల గురించి
పూర్తిగా వివరించండి. ఇంకనూ చూడవలసినది ఏమైనా ఉంటే నిరభ్యంతరంగా వాటిని కూడా అవలోకించవచ్చు. తమ వంటి ఉదార శత్రువును నేనింతవరకు చూడలేదు. అందులకే నేను ఏ ప్రాణికి శత్రువును కాను. మీరు అన్ని రహస్యములు తెలుసుకుని ఉంటే లంకకు వెళ్ళి ప్రసన్నతాపూర్వకంగా మీ రాజుకు మా బలాబలాల గురించి పూర్తిగా వివరించండి. కేవలము సైన్య గణనతోనూ సేనాపతుల బలాబలాలను కనిపెట్టడంతోనూ యుద్ధ నిర్ణయం గాని అందులో విజయం గాని ప్రాప్తించవు. ధర్మము, నీతి, సత్యాలే యథార్థ శక్తులవుతాయి. విజయం సర్వదా సత్యానికే లభిస్తుంది. ఎంతటి శక్తివంతుడైనను దుర్మార్గుడు అమరుడవుతాడు. ఆజ్ఞ దయానిధాన. అయోధ్యానాథ, మాకిక సెలవిప్పించండి. వెళ్ళండి. వెళ్ళి లంకేశ్వరునకు మా శక్తిని, యావత్ సైన్య వివరములను తెలుపండి. మరొక్క సంగతి గుర్తు చెయ్యండి. ఏ బలం మీద నమ్మకంతో నా సీతను అపహరించినాడో అదే బలాన్ని ఇప్పుడు తన సమస్త సైనిక శక్తితో రణభూమిలో చూపమనండి. దానితో పాటు రావణునకు తపస్వి రాముని యుద్ధ సందేశాన్ని కూడా వినిపించండి. రాముడు కేవలం తన పత్ని కోసం సమరం చేయడం లేదు, అనంత విశ్వములోని స్త్రీల గౌరవ మర్యాదలను రక్షించాలనే ఆదర్శాన్ని స్థాపించడం కోసం ఒక ధర్మ యుద్ధాన్ని సాగిస్తున్నాడు. దీని వలన భవిష్యత్తులో ఇటువంటి హేయమైన చర్యను, ఇటువంటి దుర్మార్గాన్ని ఏ శక్తివంతుడైన రాజు చెయ్యలేడు. సిగ్గులేదు మీకు? ఇరికి పందల వలె చెప్పుచున్నారు. విభీషణుడు మమ్మల్ని వధించాలనుకున్నాడు, కానీ కృపాసింధు రఘునాథుడు మమ్మల్ని కాపాడాడు అని. మీరు చతురులైన గూఢచారులమని వారి రహస్యములు తెలుసుకున్నట్టుకు వెళ్ళినారు. ఏమీ చేయలేక తిరిగి వచ్చినారు. మీరు అచటనే ప్రాణత్యాగము చేసిన మేలుగా ఉండేది. మీ చర్య నిందనీయం. మమ్మల్ని పిరికివాడమనకండి మహారాజా. శత్రువుల గూఢచారులను ఇంతవరకు ఎవరూ సజీవంగా తిరిగి పంపించలేదు. దీనికి ఆ కృపాసింధు, క్షమామూర్తి శ్రీరాముని ఉదారతే కారణం. శ్రీ అని సంబోధించకు. సుఖ నీకు తెలియను కదా, శత్రువుల ప్రశంసలు వినే అలవాటు మాకు లేదు అని. నీవు శత్రువుని ప్రశంసించు తీరును చూచినచో మాకు నీ విశ్వసనీయతపై సందేహము కలుగుచున్నది. నీవు కూడా ఆ విభీషణుని వలె రాజద్రోహివి కాదలుచుకొనటలేదు కదా? క్షమించండి మహాబల, క్షమించండి దిగ్విజయ. మా పైన అలాంటి నింద వేయకండి. మా రాజభక్తిని శంకించకండి. మాకు ఈ లంకానగరము ముందు అలకాపురైనను తుచ్చమే. తమరు ఆజ్ఞాపిస్తే తక్షణం మా శిరస్సులు ఖండించుకుంటాం. మహారాజా, మేము విన్నవి, మేము చూసినవి తమకు మనవి చేయడం మా ధర్మం. మంచిది, క్షమించినావు. నీవు తెలుసుకున్న శత్రు రహస్యముల గురించి చెప్పుము. ఆ వానర సైన్య సమూహము శక్తి ఏ పాటిదో అది చెప్పుము. మాయాయుద్ధము చేయుటలో మనకంటే సమర్థవంతులైన యోధులు ఎవరెవరున్నారో వారి వివరములు చెప్పుము. ఏమని చెప్పను? ఎవరి గురించి వివరించను? అక్కడ అతి సాధారణమైన వానర సైనికుడిలోను, సేనా నాయకుడిలోను అద్భుతమైన సాహసమున్నది. మహారాజా, హనుమంతుడి శక్తిని తమరు చూచియే ఉన్నారు. అక్కడ సాధారణ సైనికులలో కూడా అటువంటి శక్తిని చూచి మేము ఆశ్చర్యపోయాం. ప్రలాపములు కట్టిపెట్టుము. త్రికూట శిఖరము నుండి మేమే స్వయముగా చూచెదము. నీవు వారి వివరములు మాత్రము చెప్పుము. అవశ్యం లంకేశ్వర. అప్పుడే తమరు శత్రువుల బలం గురించి, సైన్యం గురించి ఒక అభిప్రాయానికి రాగలుగుతారు. రమ్ము. చూడండి ప్రభు, అదే లంకానగరం. విశ్వకర్మ నిర్మితమై కుబేరునిచే అలంకరింపబడిన స్వర్ణమయ లంకాపురి. ఆ అలకాపురినే తలపించుచున్నది.
విభీషణ కులద్రోహి! మాకు వారి ముఖము చూడటం కూడా ఇష్టము లేదు. వానితో ఉన్నది ఎవరు? కిష్కింధారాజు సూర్యపుత్రుడు సుగ్రీవుడు, పక్కనే లక్ష్మణుడు, ఆ పక్కనే శ్రీరాముడు. శ్రీహరి సంబోధించకు. రాముడు. రాముడు. ఆ మహాకాయుడెవరు? ఓ, సాక్షాత్తు లంకాధిపతి రావణుడు. రావణుడా? రావణుడా? ఇతడే నా సీతామాతను అపహరించినది. అధముడు. వీడికి భూమిపై ఉండే అర్హత లేదు. మేము ఇప్పుడే వీడిని యమపురికి పంపిస్తాం. రావణ! సుగ్రీవా, మిత్రమా, ఏమిటి పసితనం? ఏమైనది నీకు? ప్రభు, ఆ అధముణ్ణి, ఆ నీచుణ్ణి చూడగానే నేను వశము తప్పిపోయాను. సాహస సాకారమూర్తి, వీరవరణ్య, మీ అసందర్భ సాహసము మమ్మల్ని చింతాక్రాంతులను చేసినది.
మహాబల, నీవింకెప్పుడు ఇటువంటి దుస్సాహసం చేసి నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకోకు. నేను నా మనోవేదనను ఎలా వివరించను ప్రభు? సీతామాతను అపహరించకపోయిన ఆ దుర్మార్గుణ్ణి, ఆ నీచుణ్ణి చూడగానే నా నరనరాలలో ఆవేశం పొంగింది. నేను నా వశం తప్పిపోయాను. నేను ఉన్మాదినయ్యాను ప్రభు. మిత్రమా, నీవు మా రాజువు. నీవు పరాజయం పొందితే మేమందరమూ పరాజితులమే అవుతాము. మన ధర్మయుద్ధములో అధర్మం విజయం సాధిస్తుంది. నీవు ఏ పనినైనా అనాలోచితముగా ఎవరి సలహా తీసుకోకుండా చెయ్యవద్దు. ప్రభు, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఏమన్నా సుగ్రీవ నామధేయుడా ఆకాశ మార్గము నుండి ఉల్కాపాతం వలె దూకి మన మహారాజుపై పడినాడా? హే ప్రభు, ఇదేమిటి జరగరానివేవో జరుగుచున్నవి. ఇదే విధముగా ఆనాడు అదృశ్య దిశ నుండి ఒక బాణము వచ్చి నా కర్ణాభరణమును పడవేసినది, మహారాజు మకుటమును నేలపాలు చేసినది. అటు పిమ్మట ఆ బాణము ఎచటకు పోయినదో తెలియలేదు. కాని మనము గర్వముగా చెప్పుకుంటామే, ఈ మాయశక్తులలో మనల్ని మించిన వారు ఎవరూ లేరని. చెప్పండి, ఈ లక్షణములన్నీ ఏ పరిణామానికి సంకేతాలు? భగవంతుడా, ఇప్పుడు నేనేమి చెయ్యను? ఎలా వారి దుర్బుద్ధిని మార్చగలను? వారిని సన్మార్గమున పెట్టుటకు ఏ ఉపాయం ఆలోచించను? శాంతించండి మహారాణి. తమరు చాలా భయపడుతున్నారు. మహా దిక్పాలకులే మీ పతిని ఏమీ చేయలేకపోయారు. నీవు స్త్రీవే. ఒక స్త్రీ హృదయంలోని ఆవేదనను అర్థం చేసుకోలేవా? ఒకదాని వెనుక ఒకటి చెడు జరుగుతూ ఉన్నది. సరిదిద్దడం ఎలా? ఒక సలహా చెప్పమందిరా? తమ పితృదేవులు మయమహారాజు లంకను పునరుద్ధరించడానికి వేంచేసినారు. వారితో చెప్పండి, మహారాజుకు హితాహితముల గురించి నచ్చచెప్పమని. మయమహారాజు మావగారు వారిని గౌరవిస్తారు. హనుమంతుడు లంకను దహించి వెళ్ళినాడు. దాని పునరుద్ధరణ ఇంత శీఘ్రముగా తమ పితృదేవులే చేసినారు. మహారాజు వారి మాటను గౌరవిస్తారు. నీ పతి కొత్త రకంగా ఏం ప్రవర్తించటం లేదు పుత్రి. ఇది మన దానవ కులంలో పురాతన సంప్రదాయం. ఎక్కువ మంది రాణులు ఎవరికుంటారో వారంత అధిక భోగవంతులు, బలవంతులుగా చెప్పబడతారు. అది ప్రతిష్టకు నిదర్శనం పుత్రి. పితృదేవా, లంకేశ్వరుని అంతఃపురంలో ఎంతమంది రాణులు ఉన్నా నాకు వారితో ఎలాంటి విరోధమూ లేదు. కాకుంటే సీతతోనా? లేదు, సీతతో కూడా లేదు. ఒకవేళ సీత లంకేశ్వరుని తన అంగీకారంతో స్వీకరిస్తే తోడబుట్టిన సోదరి వలె నేనామెను ఆదరిస్తాను. తను నా స్వామికి పట్టమహిషి కాగలిగితే అందుకు ఆమెకు నా ప్రాణమునైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పుత్రి, మరి ఈ విచారమెందులకు? పితృదేవా, సీత కాలసర్పము వలె వచ్చినది. ఆమె నా సవతి కాదు, నా పతి పాలిట మృత్యుదేవత. అవును పితృదేవా, తమ కుమార్తె వైధవ్యమే సీత. తమరు తమ పుత్రిక లలాటంపై సౌభాగ్య తిలకము నిలవాలని కోరుకుంటే తమ జామాత మనము నుండి సీతపై మోహమును తొలగించి వేయండి. ఈ భయము, ఈ సందేహము, ఈ చింత ఏ కారణంగా నీ మనసులో చోటు చేసుకున్నాయి? సీతను అపహరించి తెచ్చిన నాటి నుండి ఏ దినమైనా ప్రశాంతముగా గడిచినదా? ఎన్ని అనర్థములు, ఎన్ని అమంగళములు జరిగినవి. వినాశ పవనములు వీస్తున్నవి. ఒక భూకంపం లంకనంతటినీ మిరింగివేయడానికి సన్నద్ధమవుతున్నట్టు తోచుచున్నది. ఏ సాధారణ వనవాసినైతే ప్రవాసుడని, తుచ్చుడని అనుకున్నామో అతడే సృష్టిలో ఊహించని అసంభవ కార్యములు చేసినాడు. సముద్రమును బంధించడం అనేది ఎప్పుడైనా ఎవరైనా ఊహించినారా? పితృదేవ, ఒక వానరుని వల్ల దహించబడి శిథిలమైన లంకా నగరాన్ని పునరుద్ధరించగలిగారు గాని మీరు నా పతి శరీరమునందు కొత్త ప్రాణమును కూడా పోయగలరా? చెప్పండి పితృదేవా, చెప్పండి. శాంతించు, శాంతించు పుత్రి, శాంతించు. నీ భావోద్రేకము
నా మనసును కలచివేసినది. పుత్రి, నేను నీ పతిదేవుని సన్మార్గము వైపు మరలించుటకు ప్రయత్నము చేస్తాను. ఇప్పుడిక యుద్ధము అనివార్యము. లంకానగర మంత్రివర్యులారా, సైన్యములోని ప్రధాన అధినాయకులారా, యువరాజా ఇంద్రజిత్, సైన్యాధ్యక్ష ప్రహస్త, మీ అందరికీ విదితమే. ఆర్యావర్తము నుండి వచ్చిన దురాగ్రహ దుస్సాహస మానవులు కొందరు వానర భల్లూకములను వెంటబెట్టుకొని లంకపై దాడి జరపాలని స్వప్నములు కనుచున్నారు. ఇక యుద్ధము అనివార్యమైనది. లంకేశ్వర, యుద్ధమును మన లంకా నగరం వరకు తీసుకువచ్చుటకు కారణము కేవలము ఆ మానవులు మాత్రమేనా? వాస్తవానికి మనం ఒక్క విషయం ఆలోచించుటలేదు. సీతను తిరిగి పంపించుట వలన యుద్ధమును నివారించవచ్చును కదా. ఆమెను ఎందుకు పంపించకూడదు? ఏదైతే యుద్ధమునకు వాస్తవిక కారణమవుతున్నదో ఆ కారణమును మనం ఆలోచించాలి మహారాజా. కారణమును కాదు, కేవలం నివారణం గురించే ఆలోచించాలి. ఏదో విధముగా ఇప్పుడు మన ధరిత్రికి వచ్చిన దుస్సాహసులైన నరవానరుల సంఘటిత శక్తిని మన సీమకు వచ్చినందుకు శిక్ష విధించి సాగరమున కావలి తీరమునకు తరిమివేయవలెను. కేవలం ఆ విషయంపైనే చర్చించడం జరుగుతుంది. లంకేశ్వరుని ఆలోచన అపరాధంగా భావించబడుతుంది. అనవసర ప్రసంగములతో అసలు విషయం మరచినాము. తర్క కుతర్కములతో సమయం వృధా చేయడం వల్లనే ఆ శలభములు సముద్రము దాటి మన నేలపై అడుగుపెట్టినవి. ఇంకనూ శలభములని ఉపేక్షించక కుపిత శరభముల వలె వారిని చీల్చి చెండాడుటయే మన తక్షణ కర్తవ్యము. నీవు సేనాధ్యక్ష పదవికి అనుకూలంగా మాట్లాడుచున్నావు. మనం అప్రమత్తముగా ఉండవని. కాకపోతే మొదట దాడి మనము జరపకూడదు. క్షమించండి మహారాజా, ఆ నీతికి సదా మేము విరుద్ధముగానే ఉన్నాము. ఆ నీతి పరిణామమే నేడు ఆ చీమలకు రెక్కలు వచ్చుట. రెక్కలను ఖండించటం వాటి ప్రాణాలు తీయటానికి సంకేతం. మహారాజా, చీమలను నలిపివేటకు మాకు అనుజ్ఞనివ్వండి. దానికి సమయం ఆసన్నమగుచున్నది. కానీ ఇప్పుడు మనం మన వ్యూహ రచనను అనుసరించి ప్రాకారం లోపలే ఉండవలె. ఏ విధముగా అభిమంత్రిత కవచం లోపల శరీరము సురక్షితముగా ఉంటుందో, ఏ అస్త్ర శస్త్ర ప్రభావం దానిపై ఉండదో, మనం కూడా మన గొప్పదైన విశాల అభేద్య దుర్గము లోపల సురక్షితముగా ఉండవలే. అయితే అప్రమత్తముగా సైన్య సంచాలనం చేస్తూ జాగ్రత్తగా వారి కదలికను నిశిత దృష్టితో గమనిస్తూ ఉండాలి. కానీ వారు ఊరకనే కూర్చుని ఉంటారు కదా. వారు దాడి చేసి ద్వారములను ధ్వంసము చేసి లోనికి వచ్చుటకు ప్రయత్నిస్తారు కానీ వారు సఫలీకృతులు కాలేరు. ఎందుకనినా లంక ప్రాకారమును దాటి దేవతలు సైతం లోనికి ప్రవేశించలేరు. అవును, మన దృఢమైన ప్రాకారములోకి ప్రవేశించలేక దారి తెన్ను తెలియక అలసిపోతారు. ఆ సమయములోనే ఆ అలసిపోయిన శత్రువుల మీదకు అమాంతము దాడి చేయమని. అప్పుడు వారిని మట్టుపెట్టుట మనకి సులభమగును. మహారాజా, నా దూతలు తెచ్చిన సమాచారము, వారు అద్భుతమైన గరుడ వ్యూహం రచించారు. అది అభేద్యం. సుఖ, నీవు వారిచ్చే ప్రభావితులవై వచ్చావు. ప్రతి ఒక్క వ్యూహాన్ని భేదించే సమస్య మనకెక్కడున్నది? గరుడ వ్యూహం కాని, శకటం కాని, లేదా పద్మ వ్యూహం పన్ని సైన్యంతో చుట్టుముట్టని. మన ధ్యేయం వాళ్ళు పనిన వ్యూహంలోనే వాళ్ళని అంతం చేయుట. వ్యూహం పనినా కూడా ఎలాంటి విషమ వ్యూహంలో వాళ్ళు చిక్కుకున్నారో నీవెందుకని అంచనా వేయలేకపోతున్నావు? వెనక అగాధ సముద్రం, ఎదురుగా లంకా దుర్గము యొక్క అభేద్య ప్రాకారం, దాని మధ్య ఎండిన రణభూమి. ఆహారం లేకుండా సేనలు ఎంతకాలం యుద్ధం చేయగలుగుతాయి? మహారాజుల యోచన లెస్సగానున్నది. శత్రువులు తమ శక్తిని తామే నష్టపరుచుకొని తాము పన్నిన వ్యూహంలో తామే చిక్కుకొని నశిస్తారు. అయినను శత్రువి. అన్ని విధాల పరిస్థితులను ఎదుర్కోవాలంటే మనం అప్రమత్తముగా ఉండాలి. అందువలన మన ఆంతరంగిక రక్షణ, సమర రంగంలో ప్రవేశించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని ఎదుర్కోవలసిన పూర్తి ప్రణాళిక మనం ఇప్పుడే సిద్ధం చేసుకొనవలే. సర్వోత్కృష్ట సైన్యాధ్యక్ష పదవిని యువరాజు ఇంద్రజిత్తు స్వీకరిస్తాడు. సమస్త యుద్ధములలోనూ కీర్తి గడించిన ఇంద్రజిత్తు ఏ యుద్ధమును జరిపించినను అవన్నీయూ మాకు విజయమునే వరింపజేసినవి.
నా పితృదేవుల గౌరవం కోసం, లంకా నగర శ్రేయస్సు కోసం నా ప్రాణాలను సైతం పణంగా పెడతాను. అటులనే ఈ సర్వోత్కృష్ట పదవి ప్రతిష్టకు నేను జీవించి ఉన్నంత వరకు ఏ కళంకము రానివ్వనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఫళా కుమార, ముల్లోకములలోనూ లంక పేరు ప్రఖ్యాతులకు, అసురుల ప్రతాపమునకు నీ బలమే కారణము. మేఘనాథ, నీవు రావణుని సమున్నత లలాటముపై మకుటము వలె శోభిల్లుచున్నావు. కుమార, నీవు లేనిదే మేము లేవు. సర్వోత్కృష్టమైన సైన్యాధ్యక్ష పదవిలో ఉంటూ పశ్చిమ ద్వారమున నీ సైన్యాధ్యక్షునితో అసంఖ్యాక సైన్య బలముతో నీవు ఉండవలే. పశ్చిమ ద్వారము మనకు అత్యంత ప్రధానమైనది. అటులనే జరుగును మహారాజా. మన తూర్పు ప్రాకారం లంకకు మరో ప్రముఖ ప్రవేశ ద్వారము. అక్కడ రాకుమారుడు ప్రహస్తుడు తన అధీనములో ఉన్న సైన్యముతో ఉండవలే. నేను శపథం చేస్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు చీమ కూడా తూర్పు దూరము గుండా లంకా నగరంలో ప్రవేశించలేదు. ప్రభు, లంకేశుడు లంకను కట్టుదిట్టం చేస్తున్నాడు ప్రభు. అటులనా? అవును. నా 4 మంత్రులు అనలుడు, పనసుడు, సంపాతి, ప్రమతి పక్షుల రూపంలో శత్రు సైన్యంపై అవగాహన కోసం లంకకు వెళ్ళారు. నేడు మహారాజు సుగ్రీవుడు రావణుల మల్లయుద్ధం తర్వాత అతడు రాజమందిరంలో తన మంత్రులందరితో సమావేశమయ్యాడని సమాచారం తీసుకొచ్చారు. భవిష్యత్ వ్యూహాన్ని గురించి తీవ్రంగా చర్చించారు. ఆ సమావేశంలో మాతామహుడు మాల్యవంతుడు తమతో విరోధం మానుకుని సంధి చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ రావణునికి వారి మాటలు రుచించలేదు. అప్పుడు రావణుడు లంకాపురి రక్షణకు ఆదేశాలిచ్చాడు. ఆసీనులు కండి. రావణుని ఉద్దేశ్యం తనే ముందుగా దాడి జరుపుతాడా, లేక మన దాడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడా? తను రచించిన వ్యూహంను బట్టి నాకొకటి అర్థమైంది. అతడి ఉద్దేశంలో ముందుగా మనమే దాడి చేస్తే మన బలము, సామర్థ్యము తెలుసుకోవచ్చని. అతడి వ్యూహరచన ఎలా ఉంది? లంకకు తూర్పు ద్వారం వద్ద సైన్య సమేతంగా తన కుమారుడు ప్రహస్తుని రక్షణ కోసం నియమించాడు. దక్షిణ ద్వారము మహాబలశాలి మహాపార్శ్వుడు సేనాపతి మహోదరుని సంరక్షణలో ఉంది. విశేషించి తన మహాపరాక్రమవంతుడైన పుత్రుడు ఇంద్రజిత్తుకి పశ్చిమ ద్వార రక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు గూఢచారుల్లో ముఖ్యులైన శూకుడు, సారణాది రాక్షసులతో ఉత్తర ద్వారం పరిరక్షిస్తున్నాడు. ఈ వ్యూహరచన గురించి మీరేమనుకుంటున్నారు? రావణుడు ఈ విధంగా ఆలోచించుకుంటాడు. మన గూఢచారులు మన వద్దకు వచ్చి దక్షిణ ద్వారము వద్ద రక్షణ బలహీనమని తెలిపితే తమరు ఖచ్చితంగా మన సైన్యంలోని అధిక సంఖ్యాకులతో ఆ ద్వారముపై దాడి జరుపుతారు. ఈ దాడి వలన తమ యుద్ధనీతి, సైన్యము నడుపుటలో తమ చాతుర్యము బయటపడతాయి. తరువాత ఇది కూడా అయ్యుండవచ్చు. మన అధిక సైన్యాన్ని ఆ ద్వారముపై ఉపయోగిస్తే మిగతా సైన్యం బలహీనపడుతుంది. అప్పుడు ఈ విధముగా జరగవచ్చు. ఇంద్రజిత్తు తన పశ్చిమ ద్వారాన్ని తెరుచుకుని బయటికి రావచ్చు. దక్షిణ ద్వారము వద్ద యుద్ధం చేయుచున్న మన సైన్యంపై వెనుక నుంచి దాడి చేయవచ్చు. అప్పుడు మహాపార్శ్వుడు తన ద్వారం తెరిస్తే వారిరువురి మధ్య చిక్కుకున్న మన సైన్యమంతా విధ్వంసం కావచ్చు. కానీ ఒకవేళ మన దాడి తీవ్రంగానూ వేగంగానూ ఉండి మొదటి ముట్టడిలోనే దక్షిణ ద్వారాన్ని ధ్వంసం చేసి ముందుకు సాగితే నగరంలో కొంత భాగం అనవసరం అవుతుందిగా? లేదు. ఎందుకు? ఎందుకంటే నగర మధ్య భాగమున రావణుని ప్రముఖ సేనాపతి విరూపాక్షుడు శస్త్రాస్త్రములు ధరించి భారీ సైన్య సమేతంగా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ పరిస్థితిలో మన సైన్యం త్రిముఖ వ్యూహంలో చిక్కుకుంటుంది.
దీని అర్థం ఏమిటంటే మనం ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ ద్వారాలను ధ్వంసం చేసి లోపలికి వెళితేనే ముందడుగు వెయ్యగలుగుతామన్నమాట. నాది కూడా అదే అభిప్రాయం ప్రభు. మహారాజా విభీషణ, ఈ సమాచారం అందించినందుకు మేము తమకు తమ గుప్తచర మంత్రులకు రుణపడి ఉన్నాము. ఇదే మా ఆజ్ఞ. సూర్యోదయమవుతూనే వాలిపుత్రుడు అంగదుడు తన సైనికులతో దక్షిణ ద్వారము వద్ద మహాపార్శ్వుడు మహోదరులపై దాడి జరుపుతాడు. వాయుపుత్రుడు హనుమంతుడు పశ్చిమ ద్వారమును ముట్టడించి లోనికి ప్రవేశించి ఇంద్రజిత్తుతో తలపడతాడు. లంకానగర తూర్పు ద్వారము వద్ద వానరశ్రేష్ఠుడు నీలుడు రావణపుత్రుడు ప్రహస్తుణ్ణి ఎదుర్కొంటాడు. ఇక ఉత్తర ద్వారము వద్ద బ్రహ్మ వరదానముతో పొందిన శక్తితో మదోన్మత్తుడై ఋషులను మునులను పదే పదే బాధలకు గురిచేసిన రావణుడు సంచరిస్తూ ఉంటాడు. అక్కడికి లక్ష్మణ సమేతంగా నేను వెళ్తాను. ఏలనన ఆ రాక్షస రాజును స్వయంగా నేనే వధించాలని నిర్ణయించాను. మహారాజు సుగ్రీవుడు, జాంబవంతుడు, మహారాజు విభీషణుడు సైన్య మధ్యంలో ఉండి 4 ద్వారముల వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉంటారు. సైన్యములో 4వ వంతు అస్త్రశస్త్ర సహితులై ఎల్లవేళలా శిబిరంలోనే ఉంటారు. వారు యుద్ధములో అలసిపోయిన సైనికులకు విశ్రాంతినివ్వడం కోసం ఏ క్షణంలోనైనా పిలువబడతారు. లక్ష్మణ, మహారాజా సుగ్రీవ, ప్రభు. హనుమ, ప్రభు. మీరందరూ శిబిరాలకు వెళ్ళి నా ఆజ్ఞానుసారంగా వ్యూహరచనకు ఏర్పాట్లు చెయ్యండి. సూర్యోదయం కాగానే మన సైన్యమంతా వారి వారి స్థానాలలో ఉండాలి. ఆజ్ఞ ప్రభు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర మహాదేవ, హర మహాదేవ, హర మహాదేవ, హర మహాదేవ. ప్రభు, సైన్యంను దళములుగా విభజించి వారి వారి స్థానములను నిర్దేశించితిని. మన వ్యూహ రచయితలు, సేనాపతులు వారి వారి స్థానముల్లో అప్రమత్తంగా ఉండి తమ ఆజ్ఞల కొరకు వేచి ఉన్నారు. తమ నుండి సంకేతము అందగానే లంకానగరంపై దాడి ప్రారంభమవుతుంది. ప్రభు, తమరు ఆనతివ్వండి. ఎటువైపు నుండి ముందుగా దాడి జరపాలో. మహారాజా సుగ్రీవ, నా మదిలో ఒక ఆలోచన ఉన్నది. దాడి జరపడానికి ముందు రావణునకు ఒక అంతిమ అవకాశం ఇవ్వాలి. అంతకు ముందే మన వానర యోధులు ఈ సుందర లంకానగరాన్ని ధ్వంసం చేయడం దేనికి? ఒకవేళ రావణుడు సీతను సగౌరవంగా అప్పగించి నా శరణు వేడితే నేను వారిని క్షమిస్తాను. క్షమించేస్తారా అగ్రజ? ఆ పాపి పరమ పునీతురాలైన సీతామాతను అపహరించినాడు, దేవతలకు హాని తలపెట్టినాడు. అంతేకాదు, మన పితృతుల్యుడు మహాత్ముడైన జటాయువును నిర్దాక్షిణ్యముగా వధించినాడు. లక్ష్మణ, లేదు అగ్రజ. దైవ సమానుడైన నా అగ్రజుని హృదయమునకు దుఃఖము కలిగించిన వారిని క్షమించుటకు నేను అనుమతినివ్వను అగ్రజ.